సత్య దూరం. వ్యక్తిగతంగా నన్ను దూషించాలనుకుంటే నేను స్వాగతిస్తాను, కానీ అబద్ధాలని మా మెదక్ గడ్డ నుంచి ప్రచారం చేయడాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇన్ఫాక్ట్ రఘునందన్ దుబ్బాకలు ఎట్లా ఓడిపోయిండో అదే రకంగా దుబ్బాకను ఆనుకొనున్న కామారెడ్డిలో రఘునందన్ మెడలున్న కాషాయం కండువా గౌరవనీయులు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఓడగొట్టిన కండువా కాషాయం కండువని. కాబట్టి దుబ్బాకలో ఓడిపోయిన రఘునందన్ మెదకులు ఎట్లా గెలుస్తాడంటే, కామారెడ్డిలో ఓడిపోయిన రేవంత్ రెడ్డి గారు కొడంగల్ గెలవలేదా? కొడంగల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో గెలవలేదా? కాబట్టి డోంట్ కంపేర్ వన్ ఎలక్షన్ విత్ అదర్ ఎలక్షన్. దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే, వ్యక్తిగత దూషణలకి పోవడం అనేది సమంజసం కాదు. మీరు అందరి మీద దాడి చేసినట్టు రఘునందన్ మీద దాడి చేస్తా అంటే అస్సలు సాగదు. ఎందుకంటే రఘునందన్ మీకంటే 2 ఆకులు ఎక్కువ చదివిండు, మీకంటే 2 ఆకులు మంచిగా మాట్లాడగలుగుతాడు, మీకు నచ్చిన భాషలో మాట్లాడగలుగుతాడు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం దేంట్లో అయినా మీకు నచ్చిన రీతి లోపల ఈటుగా జవాబ్ పత్తర్సే దేంగి అని ఉద్యమం చేసి వచ్చినోడు రఘునందన్. ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడిన అబద్ధాలు, ఇక్రిసాట్ ఇందిరమ్మ తెచ్చింది, ఇక్రిసాట్ 1972లో వచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఇందిరమ్మ మెదక్కి గెలిచింది 1980లో. కాబట్టి 1980లో గెలిచిన ఇందిరమ్మ మెదక్కి ఇక్రిసాట్ తెచ్చింది అనేది ఎంతవరకు నిజం అనేది రాష్ట్ర ప్రజలు దయచేసి ఆలోచించుకోవాలి. బిహెచ్ఎల్ ఇందిరమ్మ తెచ్చింది. బిహెచ్ఎల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1964 బై ది దెన్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి. బిహెచ్ఎల్ 1964లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించబడినటువంటి సంస్థ. అంతర్జాతీయ పరిశోధనా సంస్థ, వ్యవసాయానికి సంబంధించిన పరిశోధనా సంస్థ ఇక్రిసాట్ పటాన్చెరులో పుట్టింది 1972లో రేవంత్ రెడ్డి గారు. ఐడిపిఎల్ అన్నారు మీరు. ఐడిపిఎల్ కి మా మెదక్ జిల్లాకు సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారు. ఐడిపిఎల్ కమ్స్ అండర్ కూకట్పల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సార్, దానికి మా మెతుకు సీమకు సంబంధం లేదు సార్. బీడిఎల్ అన్నారు సార్. బీడిఎల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1970. బీడిఎల్ పుట్టింది 1970లో, ఇక్రిసాట్ పుట్టింది 1972లో, బిహెచ్ఎల్ పుట్టింది 1964లో. వీటికి వేటికి కూడా ఇందిరమ్మ మెదక్ పార్లమెంటుకు పోటీ చేయడానికి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారు ఆడినటువంటి మొట్టమొదటి పెద్ద అబద్ధం ఏంటంటే, ఇందిరమ్మ గెలిచినాక మెదక్కు కంపెనీలు వచ్చినాయి, మెదక్కు కంపెనీలు వస్తే కొలువులు వచ్చినాయి, ఆ కొలువుల ఆంధ్ర వాళ్ళు వచ్చిర్రు, ఆ కొలువుల బీహార్ వాళ్ళు వచ్చిర్రు, ఆ కొలువుల ఒడిశా వాళ్ళు వచ్చిర్రు, ఆ కొలువుల అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చిర్రు, అందరికీ అన్నం పెట్టింది మెతుకు సీమ అన్నారు. అందరికీ అన్నం పెట్టింది కాబట్టి అది మెదకు కాదు, మెతుకు సీమ అని ప్రసిద్ధిగాంచింది. మీ వల్లనో ఇందిరమ్మ వల్లనో దానికి ఆ పేరు రాలేదు. మెతుకు సీమనే. ఎవరు పొట్ట చేత పట్టుకొని మా జిల్లాకు వచ్చినా అన్నం పెట్టినాం కాబట్టి మా జిల్లా పేరు మెతుకు సీమ రేవంత్ రెడ్డి గారు. అందుకని దయచేసి ఇందిరమ్మ అయ్యని కంపెనీలన్నీ ఇందిరమ్మ ఇచ్చిందని, ఇందిరమ్మ వచ్చినాకనే కంపెనీలు వచ్చినాయని, ఇందిరమ్మ వచ్చినాకనే మెదక్ జిల్లా లోపల పారిశ్రామీకరణ మొదలైందని మీరు చెప్పినటువంటి మాట దయించి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి మీరు ఇట్లాంటి అబద్ధాలు ఆడడం సమంజసం కాదేమో ఒకసారి ఆలోచించండి దయచేసి. మా గడ్డ మంచి గడ్డ, అందరినీ స్వాగతిస్తుంది. మీరు నన్ను తిట్టిపోతే కూడా స్వాగతించారు మా వాళ్ళు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసు, రఘునందన్ మాట్లాడితే ప్రజలు నమ్ముతారు, రఘునందన్ మాటకి విశ్వసనీయత ఉంది. అందుకనే మీరు మా గడ్డకు వచ్చి నన్ను విమర్శించి నన్నేదో పలచన చేద్దామనే ప్రయత్నం చేసిండ్రు. ఆ ప్రయత్నంలో మీరు ఆ కుర్చీని పలచన చేసిరేమో అనేది నా బాధ. సమకాలీకునిగా, ఒక ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వ్యక్తిగా, ఒకటేసారి రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తిగా మీరు మిగతా వాళ్ళ మీద మాడినట్టు రఘునందన్ మీద భాష వాడొద్దని మీకు నేను మరోసారి గుర్తు చేయదలుచుకున్నాను. ఇకపోతే వారు మాట్లాడినటువంటి పలు అంశాలు. రఘునందన్ దుబ్బాకి ఏం చేసిండు, 10 ఏళ్లలో నరేంద్ర మోడీ మెదక్కి ఏం చేసిండు, మా ఇందిరమ్మ ఇన్ని కంపెనీలు ఇచ్చిందని చెప్పిండు. ఈ కంపెనీలు ఏవి ఇందిరమ్మ ఇయ్యలేదని నేను చాలా స్పష్టంగా మా మెదక్ జిల్లా ప్రజానికానికి మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. నరేంద్ర మోడీ మెదక్ ఏం చేసిండో చెప్పాలి రఘునందన్ అన్నాడు. మీ ఇందిరమ్మ కలగనిపోయింది రేవంత్ రెడ్డి గారు 1980లో. ఏమని, నన్ను గెలిపియండ్రి మెదక్కు రైలు ఇస్తా అని 1980లో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు కలగన్నారు. రేవంత్ రెడ్డి గారు వింటున్నారా? వినకపోతే మా ఎస్బీ ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారులు వినిపించాలి సార్కి. ఇందిరమ్మ 1980లో నన్ను గెలిపిస్తే మెదక్కి రైలు ఇస్తా అని చెప్పిపోయింది ఇందిరమ్మ. రైలు ఇచ్చింది నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి గారు. 2022వ సంవత్సరంలో గౌరవనీయులు కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యేగా
మెదక్ రైల్వే స్టేషన్ ని ప్రారంభోత్సవం చేసినాం. కాబట్టి మీ ఇందిరమ్మ 44 సంవత్సరాల క్రితం కన్న కళని నెరవేర్చిన నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు. కాబట్టి అబద్ధాలు ఆడితే అదే పని అబద్ధాలు ఆడకరు దయచేసి. ఏది పడితే అది మాట్లాడితే మీరు మాట్లాడిన మాటలు నేను మీకు తర్వాత గుర్తు చేస్తాను, కానీ ముందు మేమేం చేసినామో చెప్పదలుచుకున్నాం. అబద్ధాల పునాదుల మీదుగా మీరు రాజకీయాల్ని కొనసాగించలేరు రేవంత్ రెడ్డి గారు. నేను ఈ మాట మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా, అబద్ధాల పునాదుల మీదుగా అని చెప్పి. ఒకటే లైన్ చెప్తాను నేను మీకు. మేము చేసిన చెప్పే కంటే ముందు వాళ్ళు చేసిన దాంట్లో కూడా ఒక మాట చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి. ఏం చెప్పినారు? రాహుల్ గాంధీ గారితో చెప్పించినారు, రేవంత్ రెడ్డి గారు చెప్పలేదు. ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు, ఇది రాహుల్ గాంధీ గారితోటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిపించినటువంటి మాట. ఏముందన్న హెడ్డింగ్ దీంట్లో? కేసీఆర్ దోచుకున్న సొమ్మును పేదలకు పంచుతాం, రాష్ట్రాన్ని సీఎం అప్పుల పాలు చేసిండు రాహుల్. ఇంకా కిందికోతే ఒక లైన్ చెప్పిండు, ఒకదాని తర్వాత ఒకటి కాళేశ్వరం పిల్లర్లు కుంగుతున్నాయి, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించిండ్రు. మరొక రైతు కుటుంబానికైనా పైసలు ఇచ్చిర్రన్న మీరు అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో? ఇవ్వలేదు కదన్న. పోనీ కేసీఆర్ దోసుకున్న దాంట్లో ఎంత కక్కిచ్చిరో చెప్పురా 5 నెలల్లో? ₹1 అయినా కక్కిచ్చిర్రా? 1,00,000 కోట్లు దోసుకుంటే రూపాయి. రోజు లీకులే లీకులు తప్ప ఆయన లోపలికి పోతలేడు, లాకప్లోకి పోతలేడు. ఎందుకు పోతలేడు సార్? మరి ఇంకో మాట చెప్పిండు అన్న, మంచి మాట చెప్పిండు. కేసీఆర్ మల్లారెడ్డి ఇద్దరు తోడు దొంగలు. మరి మల్లారెడ్డి గారు పోయి డీకే శివకుమార్ని ఎందుకు కలిసిండన్న? మల్లారెడ్డి గారు మీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు గారు గౌరవనీయులు వేము నరేందర్ రెడ్డి గారిని కూడా కలిసిరు కదన్న. తోడు దొంగలను ఎట్లా రాణిస్తున్నావు అన్న నువ్వు? అన్యాయం కాదా తోడు దొంగలను రాణించాడు? నువ్వే తిడితివి తోడు దొంగలని. ఆయన నీ మీద ఎగిరెగిరి తోడలు కొట్టినని మళ్ళీ ఎట్లా రాణితివే ఇంటికి? బీసీ బిడ్డ గరీబోడు మా నీల మధు పోటీ చేస్తున్నాడు మెదక్కెళ్ళి. ఇంకోడేమో గడీలలో ఉంటాడు, ఒకడేమో దొర గడీలలో ఉంటాడు, ఇంకోడేమో పటేల్ అని మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఆ పటేల్ సంగతి నాకు తెలియదు, కానీ మీరు మాట్లాడిన దొర అని అడ్రస్ చేసిన రఘునందన్ గా నేను మీకు సమాధానం చెప్పదలుచుకున్నాను. మాకు గడి కాదు, మా ఇల్లు ఒకసారి బొప్పపురంకు రా. అడిగినావు కదా 4 బస్సులు వేసుకొని వస్తా, దుబ్బాకకు సుత్తా అన్నావు కదా రేవంత్ రెడ్డి గారు. రేపు సాయంత్రం దాకా రాండ్రి, నేను దుబ్బాకలో ఎదురు చూస్తా మీకోసం. లేదు బస్సు నన్ను పెట్టమంటే నేను పెడతా, మీరు ఫ్రీగా ఇచ్చిన బస్సులోనే ఇద్దరం కలిసి పోదాం. లేదు మీకు నచ్చిన వాళ్ళందరినీ తోలుకొని రాండ్రి. రఘునందన్ గడీలు ఉంటాడా, రఘునందన్ గరీబోల బిడ్డనా ఒకసారి చూసినాక మాట్లాడుకుందాం. అందుకని నోటికి ఎంత వస్తే అన్ని అబద్ధాలు మాట్లాడడం అనేది దయచేసి మీరు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి మాట. ఇంకో మాట, మీరు చెప్పిన బీసీ బిడ్డలకి మీరు 1,00,000 కోట్లు ఇస్తా అన్నారు 6 నెలల్లో. బీసీలకి 1,00,000 కోట్లు ఇస్తా అన్నావు, 5 నెలలు అయిపోయింది. ఒక్కొక్కరికి లోన్ 10 లక్షలు ఇస్తా అన్నాడు. ఏదైనా మరి ఒక్క బీసీ బిడ్డ కన్నా 10 లక్షలు ఇత్తివా? రఘునందన్ గరీబోడా లేకపోతే నీలం మధు గరీబోడా? రఘునందన్ పుట్టింది దొరకులం అయినంత మాత్రాన గడిలో లేడు రేవంత్ రెడ్డి గారు. అందుకని నోరున్నది కదా అని ఏది పడితే అది వారేసుకోవద్దు దయచేసి. ఇంకో పెద్ద మాట చెప్పించిండు రాహుల్ గాంధీ తోటి రేవంత్ రెడ్డి గారు రాసి. ఏం చెప్పించిండు? లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన లంకె బిందెలు లేవిడ ఖాళీ కుండలు ఉన్నాయి, అందుకని కేసీఆర్ దోచుకున్న సొమ్ముతోటే 6 గ్యారంటీలు అమలు చేస్తాం. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పలే, రాహుల్ గాంధీ గారు చెప్పారన్న. కేసీఆర్ దోచుకున్నది 1,00,000 కోట్లు, ఆ 1,00,000 కోట్లతోటి కక్కిచ్చి మేము 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏం చెప్తున్నారు? ముఖ్యమంత్రి గారు, నేను ఆడ లంకె బిందెలు ఉన్నాయని వచ్చిన, ఖాళీ కుండలు ఉన్నాయో అన్నాడు. ఇది తెలియదు అన్న, లంకె బిందెలు ఉంటాయా ఖాళీ కుండలు ఉంటాయని. ఇంకా చాలా మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. ఇవాళనే మొదలు పెట్టిపోయింది కాబట్టి నేను కూడా ఆయనకు జర మొదలు పెట్టే పోదామని వచ్చిన. పట్నంకి ఎందుకు వచ్చిన అంటే మా ఊర్లో చెప్తే మేము ఊరు వాళ్ళం కదా, మళ్ళీ వస్తాయో రావు అని పట్నం దాకా వచ్చిన. మోడీ 10 ఏళ్లలో ఏం చేసిండో చర్చిద్దామా అన్నాడు. అన్న నేను రెడీ, ఒక్కరిని రమ్మంటే ఒక్కరిని వస్తా. 1968లో కట్టిన అమరవీరుల స్తూపం కాడికి రమ్మంటే వస్తా, లేదా కేసీఆర్ గారు కట్టిన అమరవీరుల స్తూపం దాకా వస్తా. 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న 10 ఏళ్ల కాంగ్రెస్ యూపీఏ 1 యూపీఏ 2 పాలనలో మీ పెద్దలు చేసినటువంటి మంచి పనుల గురించి ఏ నుంచి జడు దాకా కుంభకోణాల నుంచి చర్చించుదామంటే నేను వస్తా. లేదా నరేంద్ర మోడీ గారు మెదక్ ఏం చేసిరంటే
నాలుగు ముక్కలలో ఏం చేసినామో మేము సమాధానం చెప్తాం. మీ అధికారులను అడిగి నిజాలు ఉన్నాయో అబద్ధాలు ఉన్నాయో తెలుసుకోండి. మెదక్ రైల్వే స్టేషన్లో చర్చకు రెడీ, గజ్వేల్ రైల్వే స్టేషన్లో చర్చకు రెడీ, సిద్దిపేట రైల్వే స్టేషన్లో మేము చర్చకు రెడీ. ఆఖరికి నువ్వు నిలబడి మాట్లాడినటువంటి శివాజీ చౌరస్తాలో 765D అనే నేషనల్ హైవే బాలానగర్ దగ్గర నుంచి నర్సాపూర్ మీదుగా మెదక్ దాగేసినటువంటి 765D అనే నేషనల్ హైవే కూడా నరేంద్ర మోడీ గారు 2014 నుంచి 2024 మధ్యలో ఇచ్చిన నేషనల్ హైవేనే తప్ప ఇంకొకటి కాదు. రేవంత్ రెడ్డి గారు మీరు ఇంకొంచెం ముందుకు పోతే చర్చి కాంపౌండ్ దాటి కలెక్టర్ ఆఫీస్ నుంచి నువ్వు నామినేషన్ వేసి వచ్చిన కలెక్టర్ ఆఫీస్ నుంచి ముందటికెళ్ళిపోతుంటే ఇస్తున్నా ఇప్పుడు నడుస్తున్న కొత్త రోడ్డు కూడా రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీ కారు ప్రయాణం చేసిన కొత్త రోడ్డు 765DG రోడ్ నెంబర్తో సహా చెప్తున్నా సార్. 765DG రోడ్ నెంబర్ 1600 కోట్లు. రేవంత్ రెడ్డి గారు 1600 కోట్లు మెదక్, రామాయంపేట, దుబ్బాక, సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి దాకా నేషనల్ హైవే నెంబర్ 765DG 1600 కోట్ల రూపాయలతోటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు తన 10 ఏళ్ల పాలనలో మా మెదక్ పార్లమెంట్కి ఇచ్చినటువంటి విషయం మీరు మర్చిపోతున్నారు. గజ్వేల్ కు రైల్వే స్టేషన్ ఇచ్చినాం. మీ యూపీఏ 1 హయాంలో రేవంత్ రెడ్డి గారు 2005 నాటి రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా బడ్జెట్ లో చదివిండు. ఏమని? తూప్రాన్ దగ్గర ఉన్న మనోహరాబాద్ దగ్గర నుంచి గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల మీదుగా పెద్దపల్లి రైల్వే లైన్ వేస్తామని 330 కోట్లు రైల్వే బడ్జెట్ లో ప్రకటించిండు లాలూ ప్రసాద్ యాదవ్. యూపీఏ 1 2005 రైల్వే బడ్జెట్ లోపల ప్రకటించి మీరు తట్టడు మన్ను 2016 దాకా తీయకపోతే 2016లో నరేంద్ర మోడీ గారు గజ్వేల్కి వచ్చి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజు శిలాఫలకం వేస్తే 2016లో శిలాఫలకం వేస్తే 2023 వరకే గజ్వేల్ రైలు వచ్చింది, సిద్దిపేటకు రైలు వచ్చింది, 2 రైల్వే స్టేషన్లు కట్టినాం. నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధిని మెదక్ జిల్లా ప్రజలకు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే తప్ప ఇంకెక్కడ కాదు. అన్న నేను నువ్వు చెప్పినట్టు అబద్ధాలు చెప్తలేను. బిహెచ్ఎల్ మేమే తెచ్చినాం, ఇక్రిసాట్ మేమే తెచ్చినాం, ఐడిపిఎల్ మేమే తెచ్చినాం, బీడీఎల్ మేమే తెచ్చినామని మీరు దేని కంపెనీలని మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు. కానీ అన్న నేను ఇచ్చిన 765D నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక బాలానగర్ లో మొదలైంది, మెదక్ లో ముగిసింది, రోడ్డు పూర్తిగా కంప్లీట్ అయింది. ఇవాళ కొత్తగా నడుస్తున్న 765DG మెదక్ లో మొదలైంది, రామాయంపేట, దుబ్బాక, సిద్దిపేట మీదకి వెళ్ళి ఎల్కతుర్తి దాకా 60% పని పూర్తయింది. 1600 కోట్ల బడ్జెట్. మా మెదక్ జిల్లా ముఖ చిత్రం సంగారెడ్డి చౌరస్తా సుమారు 1000 కోట్లతోటి సిగ్నల్ లేకుండా బిహెచ్ఎల్ చౌరస్తాని డెవలప్ చేసి బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి సంగారెడ్డి చౌరస్తా దాకా 6 లైన్ రోడ్ల కోసం 1000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అయ్యా రేవంత్ రెడ్డి గారు రండి బస్ వేసుకొని దుబ్బాక పోయే కంటే ముందు బిహెచ్ఎల్ చౌరస్తా కాడికి వెళ్ళి పోదాం, ఒక్కసారి రోడ్డు పనులు నడుస్తున్నాయా లేవో ఒకసారి చూడండి. మీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్ట్ అండ్ పార్సిల్ కొంపల్లి సుచిత్ర దగ్గర నుంచి మా మెదక్ జిల్లా కాళ్ళకల్కి రావాలంటే గంట సేపు ట్రాఫిక్ జామ్ ఉండేది. రేవంత్ రెడ్డి గారు సుమారు 990 కోట్లు ఇచ్చి కొంపల్లి సుచిత్ర నుంచి కాళ్ళకల్ దాకా నేషనల్ హైవే ఫ్లైఓవర్లతో కడుతున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. చాలా రేవంత్ రెడ్డి గారు ఇంకేమైనా చెప్పాలా మెదక్కి ఏం చేసినాము? అందుకని దయచేసి అబద్ధాలని వల్లవేసి మెదక్ గడ్డ మీద ఏదో చేస్తే రఘునందన్ దుబ్బాకి ఏం చేయలేదు, రఘునందన్ ఏం చేసిండో చేయలేదో దుబ్బాక వాళ్ళు చెప్తారు. దుబ్బాక ఎలక్షన్ల కంటే ముందు ఒక పుస్తకం వేసిన మంచిగా నేను పంపించమంటే మీకు ఒప్పుకుందంటే మీ ఇంటెలిజెన్స్ డీజీకి పంపిస్తా, రేపు పొద్దుగాల చదువురి 40 పేజీల పుస్తకం వేసిన. 1 కాదు 2 కాదు రేవంత్ రెడ్డి గారు రఘునందన్ రావు చేసిన ప్రతి పనిని అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నేను పుస్తకం రూపంలో నా నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా పంపించిన. కాబట్టి రఘునందన్ ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్, నాకేం ఇబ్బంది లేదు. మీరు బస్ వేసుకొని వస్తే ఏమవుతుందో మోడీని ఒప్పించి ఏం తెచ్చిండో చెప్పుర్రి దుబ్బాకకి. నేను చెప్తా ఉన్నా సార్, కూడవెల్లి అని ఒక టెంపుల్ ఉంటుంది మా దగ్గర, కూడవెల్లి అని ఒక టెంపుల్ ఉంటుంది. ప్రసాద్ దర్శన్ కింద దాన్ని ఎంపిక చేయించినాం కేంద్ర ప్రభుత్వాన్ని. ప్రసాద్ దర్శన్ కింద కూడవెల్లి టెంపుల్ కూడా ఎంపిక చేయించిన నేను గెలిచిన 3 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారు. ఏదో రఘునందన్ ఓడిపోయిండు, రఘునందన్ ఎందుకు ఓడిపోయిండో మా దుబ్బాకలోకి తెలుసు.
ఇప్పుడున్న మీ ఇంటెలిజెన్స్ చీఫ్ అడుగు, రఘునందన్ ఎందుకు ఓడిపోయిండో చెప్తాడు. పోలీసు వాళ్ళు పంచిన పైసలు ఎన్నో అడుగు చెప్తాడు. పోలీసు వాళ్ళు ఉన్న నోట్లు ఓట్లు ట్యాపింగ్ లేదో అడుగు చెప్తాడు. వాళ్ళని అరెస్ట్ చేయి కదా. రాజపుష్ప కాడ పైసలు దొరికినాయని చెప్పారు కదా, ఎందుకు అరెస్ట్ చేస్తలేవు రేవంత్ రెడ్డి వెంకటరామరెడ్డి గారిని? పక్కనున్న పొంగులేడికి సడ్డకుడనా? ఎందుకు చేస్తలేవు? నీ పక్కనే ఉన్నాడు కదా పొంగులేడి, నువ్వు మెదక్లో మాట్లాడుతున్నప్పుడు డీసీపీ రాధాకిషన్ రావు కేటగారికల్ గా చెప్పిండు కదా, రాజపుష్ప దగ్గర నుంచి మేము పైసలు కొంచెం పోయి పంచినామని. పెద్ద పటేలని బూతులు తిట్టే బదులు తప్పు చేసిండు కదా, సాక్ష్యం ఉంది కదా, ఎందుకు వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేస్తలేవు రేవంత్ రెడ్డి గారు? నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి. సరే, రాజకీయ మాటలు మాట్లాడుకుందాం, రాజకీయ విమర్శలు చేసుకుందాం, ఎన్నికల కోసం చేసుకుందాం, చాలా మాట్లాడవచ్చు రేవంత్ రెడ్డి గారు. బీసీ బిడ్డ ముదిరాజు బిడ్డ అని గొంతు దించుకున్నావు కదా రేవంత్ రెడ్డి గారు, బొచ్చ కొట్టుకొని ఛత్రపతి శివాజీ సాక్షిగా మాట్లాడుతున్నా అన్నావు కదా. నేను అడుగుతున్నా, అదే ఛత్రపతి శివాజీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు 119 మంది ఎమ్మెల్యేలలో ఒకడు గెలిచిండు ముదిరాజు సామాజిక వర్గం కేలి. నీకు నిజంగా సామాజిక వర్గం మీద ప్రేమ ఉంటే మొదటి క్యాబినెట్ లో నువ్వు ఎంతమంది బీసీలకు ఇచ్చినావన్నా మంత్రి పదవులు, ఎంతమంది దళితులకు ఇచ్చినావన్నా మాట్లాడుకుందామా? బరాబర్ మాట్లాడుకోవాలన్నా. ఇద్దరికే కదా నువ్వు ఇచ్చింది బీసీలకి. నీ క్యాబినెట్ లో ఉన్న మంత్రులు ఇద్దరే కదా బీసీలు. ఓబీసీలకి నువ్వు ఇచ్చింది ఎంతో చెప్పు? జనాభాలో 55% ఉన్న బీసీలకి కాంగ్రెస్ ఇచ్చిన మంత్రి పదవులు ఎన్నో చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఎందుకేలే ముదిరాజుకి? ఇవాళ ఎందుకు యాదికి వచ్చింది నీలం మధు ముదిరాజుకి? ఇవాళ ఎందుకు యాదికి వచ్చింది రేవంత్ రెడ్డి గారి కులం? మేము ఇయ్యలేదా? అదే మొదటి చౌరస్తాన నువ్వు ఏ చౌరస్తాన నిలబడి మాట్లాడినావో రేవంత్ రెడ్డి, ఆ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ మొన్నటి అసెంబ్లీగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది. అక్కడ విజయ్ కుమార్ ముదిరాజ్ అనేటువంటి అభ్యర్థి మెదక్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిండు. ఇంకా జరంత అసంత కొత్త గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ ముదిరాజు గారు పోటీ చేసిండ్రు. ఇంకొంచెం కుడి సైడ్ కొత్త సంగారెడ్డికి వెళ్ళి రాజు ముదిరాజు పోటీ చేసిండ్రు. ఇగో ఇది మా నిబద్ధత. మెదక్ పార్లమెంట్ లో 7 అసెంబ్లీ స్థానాలుంటే 5 అసెంబ్లీ స్థానాలని బీసీలకు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నర్సాపూర్కి వెళ్ళి మా పెద్దలు ఎర్రమల్ల మురళీ యాదవ్ గారికి ఇచ్చినాం. పటాన్చెరు నుంచి నందీశ్వర్ రెడ్డి గారికి ఇచ్చినాం. 7 అసెంబ్లీ సీట్లుంటే 5 అసెంబ్లీ స్థానాలని బీసీలకు ఇచ్చినటువంటి కమిట్మెంట్ భారతీయ జనతా పార్టీది. మీరు నిలబడ్డటువంటి చౌరస్తా మెదక్ చౌరస్తాలోనే చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ఒకసారి అర్థం చేసుకోవాలి. అవసరార్థం కులాలని మేము వాడుకుంటలేం సార్. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ధైర్యంగా చెప్పినాం. అది భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ సార్. మీరు వచ్చేదో బీసీ బిడ్డ ఎందుకు వెళ్ళే మరి అసెంబ్లీలలో బీసీ బిడ్డలకి? కేబినెట్ లో సగం మందికి ఎందుకు వెళ్ళలేదు సార్ మరి నీ పక్కన కూర్చోవడానికి బీసీ బిడ్డలకి? నువ్వు చెప్పిన ముదిరాజు ఒకడే గెలిచిండు కదా ఎమ్మెల్యే, ఆ ఒక్క ఆయన ఎందుకు చేయలేదు? నీ కమిట్మెంట్ ఏది ఆ కులం పట్ల? ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ఓట్ల కోసం తప్ప ఇంకేం కాదు. అందుకని దయచేసి అబద్ధాల పునాదుల మీదుగా మా మెదక్ పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రజల్ని ఏదైనా ఇబ్బంది పెడతాం, వంచిస్తాం, మోసం చేస్తామని అనుకుంటే రేవంత్ రెడ్డి గారు అది జరిగేది కాదు. నువ్వు కూడా కేసీఆర్ జుట్లనే ఉట్టినావని మా మెదకోళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే పెద్ద కొడుకు 2000 ఇస్తా అన్నాడు, చిన్న కొడుకు జర ఎర్రగా బుర్రగా ఉన్నాడు, పోరడు ఇస్తాడేమో 4 అని వేసిర్రు. 4000 ఇస్తా అన్నాడు సారు. పెద్ద కొడుకు 2000 సరిపోతలేవు, 4000 ఇస్తే చాలనుకొని ఎత్తే ఫ్రీ బస్ ఇస్తలేమా అన్నాడు. వాళ్ళు ఫ్రీ బస్ అడగలే, వాళ్ళు 4000 పింఛన్ అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. 4 నెలలైంది నువ్వు ముఖ్యమంత్రి అయి, ఎన్నికల కోడ్ వచ్చే కంటే ముందు. లంకె బిందెలు లేవు, ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్తున్నాడు. మరి జీతం తీసుకోవద్దు కదా రేవంత్ రెడ్డి గారు? 4 లక్షలు నీకు జీతం తీసుకున్నందుకేమో ఖాళీ కుండలు అడ్డమొత్తలేవు, కానీ పేదోడికి 4000 పింఛన్ ఇచ్చేందుకు మాత్రం వెనకాల లంకె బిందెలు లేవు, ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్తున్నాడు రేవంత్ అన్న. ఏం చెప్పినావు రేవంత్ రెడ్డి గారు? ఎన్ని మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? ఇంకొక 2 మాటలు చెప్తాం మా మీడియా మిత్రులకి, ఎక్కువ చెప్తే మీరు కూడా బోర్ పడతారేమో అన్నా. ఏమన్నాడు? కేసీఆర్ ఉంటే 5000 వస్తాయి, కేసీఆర్ పోతే 15000 వస్తాయి అన్నాడు. పోయిండు కేసీఆర్, పోలేదా? మరి 5000 రైతు బంధు 15000 అయిందా? పెరిగిందా? కేసీఆర్ ఉంటే 5000 పోతే 15000 పోయిండు. మరి 15000 రాక 5 నెలలు అయింది. కేసీఆర్ చెర్లపల్లి జైలుకే పోయిండా? కేసీఆర్ చెర్లపల్లి జైలుకు కవితను పంపలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే నొరినావు కదా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, మరి కేసీఆర్ చెర్లపల్లి జైలు కోతలేడంటే
కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తోటి కుస్తీ పడుతున్నాయా? రాధాకిషన్ రావు గారు అంత స్పష్టంగా చెప్పారు. డీసీపీ గారు ఏమని, వెంకటరామిరెడ్డికి సంబంధించిన రాజపుష్ప దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకుపోయి పంచినాం, పోలీసు వాళ్ళ బండ్లలో పైసలు వంచినామని చెప్పిండు. మీరు పొద్దుగలైతే ఏదో జపం చేస్తారు కదా, ఇందిరమ్మ జపం. రేవంత్ రెడ్డి గారు నేను మీకు గుర్తు చేసుకోవాలనుకుంటున్నా. రాజ్ నారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ అని ఒక కేసు అయింది. అలహాబాద్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కొంతమంది ప్రభుత్వ అధికారులతోటి పనిచేయించుకుందని, ఇందిరాగాంధీ గారి ఎన్నిక చెల్లనేరదని అలహాబాద్ హైకోర్టు 200 పేజీల జడ్జిమెంట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. మరి కేసీఆర్ గారు పోలీసు బండ్లల్లో అధికారికంగా డబ్బులు తరలించిండ్రని మీరు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదు చేసినటువంటి కేసులోనే ఉంటే మరి ఇవాళ ఏమైందన్నా? ఎందుకు అరెస్ట్ చేస్తలేవు అన్న? నేను ఇందాక చెప్పిన మాట నాది కాదు. కేసీఆర్ ఉంటే 5,000 పోతే 15,000 అన్న. ఇవన్నీ రంగురంగుల ఫోటోలు. రేవంత్ అన్న ఎన్నికల కంటే ముందు మాట్లాడినటువంటి రంగురంగుల అక్షరాలు ఇవన్నీ. కేసీఆర్ ఉంటే 5,000 పోతే 15,000 అన్న. ఇంకో మాట చెప్పిండు, మా అక్కయ్యలు బస్సులో పోతే ఆటోలలో కష్టమవుతుంది, అందుకని ప్రతి ఆటో డ్రైవర్కి నెలకు 12,000 ఇస్తా అన్నాడు. అన్న నన్ను అడగకూరి, మా దుబ్బాక బస్ స్టాండ్ కాడికి రేపు రా రేవంత్ రెడ్డి, వచ్చి ఒక్క ఆటో డ్రైవర్ని చెప్పమను, మా దుబ్బాకల ఆటో డ్రైవర్లకి రేవంత్ రెడ్డి 12,000 ఇచ్చింది అని చెప్పమను. నువ్వు వస్తానా కదా దుబ్బాకకి? వేసుకొని రా, బస్ వేసుకొని రా. లేదు నన్ను రమ్మంటే నేను వస్తా, నాకు ధైర్యం ఉంది నీ పక్కన కూర్చొని చర్చించేందుకు. నువ్వు నీ వంది మాగదులందరినీ వేసుకొని రా, చర్చ పెట్టు, చర్చించుకుందాం. 10 ఏళ్లలో 1,00,000 కోట్లు దోసుకున్నాడు కేసీఆర్ జైలుకే. కేసీఆర్ కోటేస్తే కామారెడ్డిని కబ్జా చేస్తాడు. ఎన్ని చెప్తావన్నా? ఇట్లే కేసీఆర్ కూడా, హరీష్ రావు కూడా దొంగ మాటలు చెప్పి దుబ్బాకల రఘునందన్ ని దెబ్బ కొట్టిరు తప్ప రఘునందన్ ఓడిపోలేదు. అన్ని గిసంటి మాయ మాటలే. నువ్వేసంటి మాయ మాటలు చెప్పినవో కేసీఆర్ గారు కూడా అట్లాంటి మాయ మాటలే చెప్పి దుబ్బాకలు ఎవరికి వెళ్తే అదే ప్రభుత్వం వస్తుంది, రేపు దుబ్బాకల మనమే గెలుస్తున్నాం, ప్రభాకర్ రెడ్డిని గెలిపియండ్రి, ఇంకేదో చేస్తామని మోసేకి బెల్లం పెట్టి